ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ప్రభుత్వం ప్రారంభించిన కీలక కార్యక్రమం P4 పబ్లిక్ ప్రైవేట్ పాపులర్ పార్ట్నర్షిప్ కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం మీద ప్రజలకు పెద్దగా ఏ ఉపయోగం లేదని విమర్శలు వస్తున్న కూటమి ప్రభుత్వం మాత్రం ఈ పథకం ఒక అద్భుతమైనట్టుగా ప్రచారం చేస్తూ ముందుకు సాగుతుంది. పేదరిక నిర్మూలన లక్ష్యంగానే ఈ కార్యక్రమం మొదలుపెట్టామని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త బాధ్యతలను అప్పగించింది. అయితే ఈ నిర్ణయంపై సచివాలయ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ P4 కార్యక్రమం అంటే ఏంటి, సచివాలయ ఉద్యోగులు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో, ఈ కొత్త నిర్ణయం రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే అంశాలను నిశితంగా పరిశీలిస్తే P4 కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని సంపన్న వర్గాలు పేద కుటుంబాలను దత్తత తీసుకుని వారి అభ్యున్నతికి కృషి చేయాల్సి ఉంటుంది. దత్తత తీసుకునే వారిని మార్గదర్శులుగా, పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా ప్రభుత్వ నామకరణం చేస్తాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తాజాగా సచివాలయ ఉద్యోగులకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి సచివాలయ ఉద్యోగికి 3 క్లస్టర్లను కేటాయించారు. వారు పనిచేస్తున్న సచివాలయం పరిధిలోని ఈ క్లస్టర్లలో P4 కార్యక్రమంలోని మార్గదర్శులు బంగారు కుటుంబాల మధ్య సమన్వయ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ బాధ్యతల సమన్వయం కోసం ప్రత్యేకంగా ఒక యాప్ ను కూడా అందుబాటులోకి తేనున్నారని తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయంపై కొంతమంది ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అందేవి. ఒక్క వాలంటీర్కు 50 ఏళ్ల బాధ్యతలను అప్పగించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడంతో ఆ బాధ్యతలను సచివాలయ ఉద్యోగులకు అప్పగిస్తుందని కొంతమంది ఉద్యోగులు భావిస్తున్నారు. వాలంటీర్ల పనులు కూడా తమతోనే చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల సచివాలయ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ కొత్త బాధ్యతలతో పాటు వర్క్ ఫ్రం హోమ్ సర్వే, వాట్సాప్ గవర్నెన్స్ ప్రచారం వంటి అదనపు పనులు కూడా తమకు అప్పగిస్తున్నారని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ అదనపు బాధ్యతలు తమ ప్రాథమిక విధులకు ఆటంకం కలిగిస్తాయని, తమపై పనిభారం పెంచుతున్నాయని వారు అభ్యంతరం తెలుపుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేసే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మొత్తానికి పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు అదే కార్యక్రమం విషయంలో సచివాలయ ఉద్యోగుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈ కొత్త బాధ్యతలను ఉద్యోగులు ఎంతవరకు స్వీకరిస్తారు, ఈ నిర్ణయం ప్రభుత్వానికి సవాలుగా మారుతుందా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే.